ఐపీఎల్‌లో భాగంగా పంజాబ్ థ్రిల్లింగ్ విక్టరీని సాధించింది. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో అసలు 1% కూడా ఛాన్స్ లేని సిచ్యువేషన్ నుండి మ్యాచ్‌ని గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. శ్రేయస్ అయ్యర్ ఎక్సలెంట్ కెప్టెన్సీతో పంజాబ్ కింగ్స్ బౌలర్లు మ్యాచ్‌ని గెలిపించారు. లో స్కోరింగ్ మ్యాచ్‌లో ఉండే అసలైన మజాని ఫ్యాన్స్‌కి రుచి చూపించారు. ఐపీఎల్‌లో అన్ని మ్యాచ్‌లు భారీ స్కోర్లు సాధిస్తూ గెలుస్తున్న వేళ లో స్కోరింగ్ గేమ్‌లో గెలిచి పంజాబ్ తక్కువ స్కోర్‌ను డిఫెండ్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. బ్యాటింగ్‌లో అట్టర్ ఫ్లాప్ అయినా బౌలింగ్‌లో విజృంభించింది. లాస్ట్ మ్యాచ్‌లో 245 స్కోర్‌ను కూడా కాపాడుకోలేక ఎస్ఆర్హెచ్‌కి మ్యాచ్‌ని ఇచ్చేసిన అదే పంజాబ్ 111 పరుగులను కాపాడుకొని ఐపీఎల్ హిస్టరీలో తనకంటూ ఓ రికార్డ్‌ని క్రియేట్ చేసుకుంది. ఐపీఎల్‌లో ఓవరాల్‌గా హైయెస్ట్ టార్గెట్‌ని చేజ్ చేసిన రికార్డ్ కూడా పంజాబ్ మీదే ఉంది. అదేవిధంగా ఇప్పుడు లో స్కోర్‌ని డిఫెండ్ చేసుకొని ఐపీఎల్ చరిత్రలో తక్కువ స్కోర్‌ని కాపాడుకున్న టీమ్‌గాను పంజాబే అయింది. అయితే ఈ 2 రికార్డులను పంజాబ్ కేకేఆర్ మీదనే సాధించింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే పంజాబ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఓపెనర్స్ ఇద్దరు మరోసారి అగ్రెసివ్‌గా స్టార్ట్ చేసి బౌండరీలతో బౌలర్లను ఆటాడేసుకున్నారు. అయితే హర్షిత్ రాణా, ప్రియాన్ షార్యాని అండ్ ఆ టీమ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ని ఒకే ఓవర్‌లో అవుట్ చేసి మ్యాచ్ మొత్తాన్ని టర్న్ చేశాడు. ఇక అక్కడి నుండి కేకేఆర్ అస్సలు ఆగలేదు. నెక్స్ట్ ఓవర్‌లోనే మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన గూగ్లీతో జోష్ ఇంగ్లీష్‌ని బౌల్డ్ చేశాడు. ఇక తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్స్ అందరూ వరుసగా అవుట్ అవడంతో పంజాబ్ 111 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే పంజాబ్ ఈ మ్యాచ్‌లో వికెట్స్ పడుతున్నా దూకుడుగా ఆడడానికి పోయి ఫెయిల్ అయింది. ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ ఇన్నింగ్స్ పార్ట్నర్‌షిప్ బీట్ చేద్దామని ఆడలేదు. ప్రతి ఒక్కరూ వచ్చి అనవసరపు షాట్స్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యారు. మాక్స్వెల్, వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. అసలు మాక్స్వెల్ ఈ సీజన్‌లో అంతగా ఆడిందేం లేదు. ఇదివరకు తన బ్యాట్‌కి పని చెప్పలేదు. ఇక బౌలింగ్‌లో కేకేఆర్ మరోసారి సూపర్ పర్ఫార్మెన్స్ అందించింది. మెయిన్లీ హర్షిత్ రాణా పంజాబ్ టాప్ 3 బ్యాట్స్‌మెన్స్‌ని అవుట్ చేసి 3 ఓవర్లలో 25 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఇక స్పిన్ విభాగంలో కేకేఆర్ మరోసారి తామేంటో రుజువు చేసింది. వారి స్పిన్ డియో వరుణ్ చక్రవర్తి మరియు సునీల్ నారాయణ్ సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వరుణ్ 4 ఓవర్స్‌లో 21 రన్స్ ఇచ్చి ఇద్దరు డేంజరస్ ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్స్ అయిన జోష్ ఇంగ్లీష్ మరియు మాక్స్వెల్‌ని అవుట్ చేయగా, సునీల్ నారాయణ్ 3 ఓవర్లలో జస్ట్ 14 పరుగులు మాత్రమే ఇచ్చి 2 క్రూషియల్ వికెట్స్ తీసుకున్నాడు. ఇక వైభవ్ అరోరా ఈ మ్యాచ్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చిన నోకియా చెరో వికెట్ తీసుకున్నారు. దీంతో పంజాబ్ 15.3 ఓవర్స్‌లోనే 111 పరుగులకి ఆలౌట్ అయింది. ఇక 112 రన్స్ టార్గెట్‌తో చేజింగ్‌కి దిగిన కేకేఆర్‌ని మార్కో యాన్సెన్ సునీల్ నారాయణ్‌ని బౌల్డ్ చేసి దెబ్బకొట్టాడు. ఇక నెక్స్ట్ ఓవర్‌లోనే ఆ టీమ్ డెబ్యూటెంట్ జేవియర్ డికాక్ వికెట్ తీసుకొని మ్యాచ్‌ని పంజాబ్ వైపు తిప్పాడు. డికాక్ లో స్కోరింగ్ మ్యాచ్‌లో కీ ప్లేయర్. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో కేకేఆర్ మిగతా బ్యాట్స్‌మెన్స్ అందరూ అవుట్ అవుతున్నా డికాక్ ఒంటరిగా నిలబడి కేకేఆర్‌ని గెలిపించాడు. సో డికాక్ వికెట్ పంజాబ్‌కి చాలా అడ్వాంటేజ్ అయింది. అయితే ఫ్యాన్స్ అందరూ 112 రన్స్ వన్ సైడ్ గేమ్ అని కేకేఆర్ ఈజీగా గెలుస్తుంది అనుకోగా పంజాబ్ కింగ్స్ కేకేఆర్‌ని 7 పరుగులకే 2 వికెట్లు తీసి మ్యాచ్‌లో ఉత్కంఠ లేపింది. అయితే నెక్స్ట్ కేకేఆర్ కెప్టెన్ రహానె మరియు రఘువంశీ ఇద్దరు బ్రిలియంట్ నాక్ ఆడారు. వీరిద్దరూ కలిసి పవర్ ప్లేలో స్కోర్‌ని 50 దాటించారు. వీరిద్దరూ 38 బంతుల్లో 55 పరుగుల పార్ట్నర్‌షిప్‌ని అందించి కేకేఆర్‌ని స్ట్రాంగ్ పొజిషన్‌లోకి తీసుకొచ్చారు. ఈ టైంలో దాదాపు కేకేఆర్ ఫ్యాన్స్ అందరూ ఎలాగూ కేకేఆర్ గెలుస్తుందని టీవీ ఆఫ్ చేసి పడుకొని ఉంటారు. అదేవిధంగా క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కేకేఆర్ గెలుస్తుందని, మ్యాచ్ వన్ సైడెడ్ అని, ఇంట్రెస్టింగ్ లేదని మ్యాచ్‌ని చూశారో లేదో కానీ ఇక్కడి నుండి స్టార్ట్ అయింది అసలైన మ్యాచ్. 7 ఓవర్ల దాకా కేకేఆర్ వైపు ఉన్న మ్యాచ్ 8th ఓవర్ నుండి పంజాబ్ వైపు టర్న్ అయింది. ఐపీఎల్ హైయెస్ట్ వికెట్ టేకర్ యుజ్వేంద్ర చాహల్ బ్రిలియంట్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. తాను వేసిన మొదటి ఓవర్లోనే రహానెని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అది నాట్అవుట్, ఎంపైర్ అవుట్ ఇచ్చాడు. రహానె మాత్రం రివ్యూ తీసుకోలేదు. మేబీ టీం మంచి పొజిషన్లో ఉంది, రివ్యూ ఉంటే నెక్స్ట్ యూజ్ అవుతుందని ఆలోచించవచ్చు. బట్ ఆ డెసిషన్ కేకేఆర్ కొంపముంచింది. ఇక అక్కడి నుండి చాహల్ ఆగలేదు. ఇక నెక్స్ట్ ఓవర్లోనే అగ్రెసివ్గా ఆడుతున్న రఘువంశీని చాహల్ అవుట్ చేశాడు. ఇక తర్వాత మాక్స్వెల్ వచ్చి తర్వాత ఓవర్లోనే వెంకటేష్ అయ్యర్ని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. ఇక ఆ తర్వాత వచ్చిన చాహల్ తన వింటేజ్ మార్క్‌ని చూపించాడు. వరుస బంతుల్లో రింకు సింగ్‌ని మరియు రమణ్దీప్ సింగ్‌ని అవుట్ చేశాడు. సో దీంతో కేకేఆర్ 76 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఇక నెక్స్ట్ ఓవర్లో మార్కో యాన్సెన్ తన వరుస బౌన్సర్స్‌తో హర్షిత్ రాణాని ఒక అవుట్ స్టాండింగ్ డెలివరీతో బౌల్డ్ చేశాడు. దీంతో కేకేఆర్ 79 రన్స్‌కి 8 వికెట్లు కోల్పోయింది. ఇక చాహల్ లాస్ట్ ఓవర్లో ఫెయిల్ అయ్యాడు. ఆండీ రసెల్ ఆ ఓవర్లో 2 సిక్స్‌లు, ఓ 4 సాధించడంతో మ్యాచ్ ఇంకా అయిపోలేదు నేనున్నా అని రసెల్ పంజాబ్‌ని కంగారు పెట్టాడు. దీంతో చాహల్ ఓవర్ తర్వాత కేకేఆర్ 95 రన్స్ చేసింది. ఇక నెక్స్ట్ ఓవర్ హర్షదీప్ ఎక్సలెంట్‌గా వేశాడు. ఓవర్ మెయిడింగ్ చేసి ఒక మైండ్ బ్లోయింగ్ డెలివరీతో వైభవ్ అరోరాని అవుట్ చేశాడు. 9 వికెట్స్ కోల్పోయిన రసెల్ ఉన్నాడు కాబట్టి కేకేఆర్ మ్యాచ్ మీద హోప్ పెట్టుకుంది. బట్ నెక్స్ట్ ఓవర్లోనే ఫస్ట్ బాల్కే మార్కో యాన్సెన్ ఆండీ రసెల్ని బౌల్డ్ చేశాడు. దీంతో పంజాబ్ ఐపీఎల్‌లో హిస్టరీ క్రియేట్ చేసింది. ఇంకా పంజాబ్ బౌలింగ్‌లో మెయిన్‌గా ఇద్దరు గురించి చెప్పుకోవాలి. ఒకరు మార్కో యాన్సెన్, మరొకరు యుజ్వేంద్ర చాహల్. మార్కో యాన్సెన్ 3.1 ఓవర్స్‌లోనే 17 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ఇక చాహల్ ఇన్ని రోజులకు తన మార్క్‌ని చూపించి మ్యాచ్‌ని మొత్తాన్ని టర్న్ చేశాడు. చాహల్ 4 ఓవర్లలో 28 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. హర్షదీప్ 3 ఓవర్లలో కేవలం 11 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకోగా, మాక్స్వెల్ బ్యాటింగ్‌లో ఫెయిల్ అయినా బౌలింగ్‌లో రాణించి 2 ఓవర్లలో కేవలం 5 పరుగులే ఇచ్చి వెంకటేష్ అయ్యర్‌ని అవుట్ చేశాడు.
ఈ మ్యాచ్కి క్రెడిట్ మాత్రం ఆ టీం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కి ఇవ్వాలి. లో స్కోర్ సాధించిన తమ బౌలింగ్ని అద్భుతంగా యూజ్ చేసుకొని మ్యాచ్ని గెలిపించాడు. మ్యాచ్ మొత్తం అటాకింగ్ ఫీల్డ్ సెట్ చేసి గెలిపించాడు. ఇక మ్యాచ్లో మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్ ఇచ్చి 4 వికెట్లు తీసిన చాహల్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ మ్యాచ్ విజయంతో పంజాబ్ కింగ్స్ 4th ప్లేస్కి చేరుకోగా కేకేఆర్ 6th పొజిషన్కి పడిపోయింది. చూద్దాం నెక్స్ట్ మ్యాచ్లో కేకేఆర్ ఏ విధంగా కంబ్యాక్ చేస్తుందో అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.